అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య కాలంలో చాలామంది మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ కొంతమంది అమాయకులు, పేద ప్రజలు, చదువులేని వారిని మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే, మీరు క్రైస్తవులుగా ఉంటే మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వారిని బెదిరిస్తూ, దళితులను బెదిరిస్తూ మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ ఆధార్ కార్డు తీసేస్తాం అని బెదిరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితులు, క్రైస్తవులు గమనించాల్సింది ఏంటంటే, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు తీసేసేటటువంటి హక్కు ఈవెన్ కలెక్టర్ కూడా, ఈవెన్ రాష్ట్రపతి కూడా, సీఎం కూడా ఆ హక్కు లేదు. పౌర హక్కుల నియమాల ప్రకారం ప్రతి భారతీయ పౌరుడి హక్కులను హరించేటటువంటి అధికారం ఈవెన్ రాష్ట్రపతికి కూడా లేదు. రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చిన హక్కులను అనుభవించటం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, ప్రాధాన్యత. ఆ హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అయితే ఈ మతోన్మాదులు అమాయకులుగా ఉన్న వారి దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, మీకు అన్నీ పోతాయి, బియ్యం రావు, ఏమీ రావు, తీసేస్తామని బెదిరిస్తూ ఉంటారు. ఇదంతా పచ్చి అబద్ధం. మన ఆధార్ కానీ, రేషన్ కార్డు, బియ్యం కార్డు కానీ తొలగించేటటువంటి అధికారం ఎవరికీ లేదు. మరలా చెప్తున్నాను, ప్రధానమంత్రి మోదీకి కూడా, సీఎంలకు కూడా ఆ అధికారం లేదు. ఎందుకంటే రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులు. ఇకపోతే ఒకవేళ మార్చటం అంటూ జరిగితే ఈ ఎస్టీ దళితులను క్రైస్తవులుగా సర్టిఫై చేస్తుంది గవర్నమెంట్. క్రైస్తవులకి, దళితులకి పెద్దగా తేడా ఏమీ ఉండదు. మీకు అమాయకత్వాన్ని బట్టి మిమ్మల్ని భ్రమపెట్టి భయపెట్టవచ్చు. ఇప్పుడు నేను క్రైస్తవుడను, బీసీసీ, నాకు బియ్యం వస్తాయి, దళితులకు, ఎస్సీ, ఎస్టీ వారికి కూడా బియ్యం వస్తాయి. నాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి. మీకు గవర్నమెంట్ పథకాలు వస్తాయి, నాకు గవర్నమెంట్ పథకాలు వస్తాయి. సో వాటి మధ్య చిన్న తేడా తప్ప రేషన్ కార్డు పీకేస్తాం, ఆధార్ పీకేస్తాం అనేది మతోన్మాదులు బెదిరించేటటువంటిది. సో రేషన్ కార్డు, ఆధారు ఇలాంటివన్నీ తీసేసే అధికారం ఎవరికీ లేదు. పోతే భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 25, 26 ప్రకారము 18 సంవత్సరాల నిండిన ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా ఈ భారతదేశంలో నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు, నచ్చిన దేవుణ్ణి ప్రకటించవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ హక్కులను హరించేటటువంటి అధికారం భూమి మీద ఎవరికీ లేదు. అవసరమైతే మనం తిరిగి కేసులు పెట్టవచ్చు, తిరిగి పోరాడవచ్చు. ఆర్టికల్ 25, 26 ప్రకారము రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కులు 18 సంవత్సరాల నిండిన ఏ పౌరుడైనా, భారతదేశ పౌరుడు ఏ పౌరుడైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ దేవుణ్ణైనా ఆరాధించవచ్చు, తన ఇష్ట దైవాన్ని ఆరాధించవచ్చు, అట్ ద సేమ్ టైం ఇష్ట దేవుణ్ణి ప్రకటించవచ్చు. వీళ్ళు అడుగుతారు, ఎవడిచ్చాడు పర్మిషన్ అని. రాజ్యాంగమే ఇచ్చింది. మీకు చెప్పే పర్మిషన్ ఎవరిచ్చారు అంటే రాజ్యాంగమే ఇచ్చింది. ఎవడు ఏ మతాన్నైనా, హిందువు ధర్మ ప్రచారం చేసుకోవచ్చు, ముస్లిం ధర్మ ప్రచారం చేసుకోవచ్చు, క్రైస్తవుడు ధర్మ ప్రచారం చేసుకోవచ్చు, జైనుడు ధర్మ ప్రచారం చేసుకోవచ్చు, సిక్కు ధర్మ ప్రచారం చేసుకోవచ్చు.
ఈ భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి ముఖ్యమైనవి. వారిలో ఏదైనా కూడా బౌద్ధుడు కూడా ప్రచారం చేసుకోవచ్చు. సో ఈ మతోన్మాదులు ఈ విధంగా అమాయకులను భయపెడుతూ ఉంటారు. వారికి భయపడని అవసరం లేదు. మీరు చక్కగా మీరు మీ దేవుణ్ణి, ఏ దేవుణ్ణైనా, భారతదేశ పౌరుడిగా పుట్టిన ఏ ఒక్కరైనా నచ్చిన మతాన్ని, నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు. మీకు అంతగా కావాలంటే యూట్యూబ్లో, గూగుల్లో ఆర్టికల్, రాజ్యాంగ పీఠికలోని ఆర్టికల్ 25, 26 చదవచ్చు. దీనిని బట్టి మనము లీగల్గా కూడా పోరాడేటటువంటి, మీ హక్కులకు ఎవడైనా భంగం కలిగిస్తే లీగల్గా పోరాడేటటువంటి అధికారాలు మనకున్నాయి. ఈ విషయాన్ని గమనించాలని, దళితులు ముఖ్యముగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక.